మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. దుడూరు ప్రజలందరికీ నా నమస్కారం. నిన్న మా బాబాయ్ ఓ ప్రెస్ మీట్ పెట్టి దాంతో దసరా ఉత్సవాలు పోలీసు వాళ్ళు బ్రహ్మాండంగా జరిపారు. డిఎస్పీ, ఎస్పీ గారికి కృతజ్ఞతలు చెప్తా, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా బ్రహ్మాండంగా పనిచేసింది అని చెప్తూ నిన్న ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసినాడు. మాకు కూడా సంతోషమే. పోలీసు వాళ్ళు గట్టిగా వాళ్ళ డ్యూటీని వాళ్ళు నిర్వర్తించినారు. దానిలో భాగంగా కొద్దిగా అవుట్ ఆఫ్ లైన్ విన్నాడు మా బాబాయ్. మళ్ళా దీంతో అది ఏంటంటే అవుట్ ఆఫ్ లైన్ అనేది అందరికీ తెలుసు. నిన్న ప్రవీణ్ ఎవరి గురించి ప్రెస్ మీట్ పెట్టినాడు ఏందనేది, వరదరాజరెడ్డి గారి గురించి పెట్టాను నిన్న ప్రెస్ మీట్. ఆ ప్రెస్ మీట్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. గత అసెంబ్లీ సమావేశాల్లో వరదరాజరెడ్డి గారు పోలీస్ డిపార్ట్మెంట్ విమర్శించడము, తర్వాత ఈయన ప్రెస్ మీట్ పెట్టడము, ఈయన ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ దసరా ఉత్సవాలు బాగా బ్రహ్మాండంగా జరిపారని పొగడ్డము. ఇక్కడ వచ్చిన డిఎస్పీ డైరెక్ట్ సీఎం అపాయింట్ చేసినామా, ఇక లోకల్ పలుకుబడితే ఏం రాలేదని చెప్పి ఇండైరెక్ట్ గా వరదరాజరెడ్డిని చెప్తూ, బాబాయి అందరికీ తెలుసు వరదరాజరెడ్డి గురించి చెప్తాడని చెప్పి, కానీ ఆయన మటుకు వరదరాజరెడ్డి పేరు ఎత్తి విమర్శించలేని అసమర్థుడు. 40 సంవత్సరాలు అన్నాడు. రాజకీయ అనుభవంలో ఆయన ఎన్నో బ్లాక్మెయిల్ చేసినాడని చెప్పినాడు. 40 సంవత్సరాలు ఈ రాజకీయ నాయకులు, మనకు తెలిసిన ప్రొద్దుటూరు రాజకీయ నాయకులలో 40 సంవత్సరాలు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ప్రొద్దుటూరు ప్రజలకు వరదరాజరెడ్డి మీదనే పెడతాడని చెప్పి. వరదరాజరెడ్డి అని పేరు ఎత్తి విమర్శించలేని చంద్రబాబును డైరెక్ట్ గా విమర్శించే స్థాయి గల రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారిని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. నవ్వు తెప్పించేది కూడా. ఓవరాల్ గా నిన్న ఆయన చెప్తా 3 కోతుల కథ. దీంతో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దాంతో తప్పేముంది నాకు అర్థం కావడంలే. వాళ్ళు కంప్లైంట్ చేసినారు టీడీపీ నాయకులు పోయి, దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? దాంతో తప్పు పట్టే విధంగా ఏముంది? పిల్లప్పటి నుంచి మనకు అయ్యవారు చెప్పింటారు ఎన్నోసార్లు, చిన్నప్పటి నుంచి వింటుంటాం. 3 కోతులను బోర్డు మీద వేసి చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అని ఎన్నో రకాలుగా మనకు చెప్పింటారు. ఆ నీతిని వాళ్ళతో పోలుస్తూ మనిషి ఈ మనిషి ఈ మనిషి ఈ మనిషి అనే చెప్పినాడు. దాంతో తప్పుగా అర్థం చేసుకునేది ఏముంది? పోలీసులు. మా బాబాయ్ మళ్ళీ తెలివిగా ఒక మాట మాట్లాడతాడు, పోలీసులు మాకు తొత్తులైతే నిన్ను ఈ విధంగా చేసుకుందాం అంకుశం సినిమాలో రామిరెడ్డి మాదిరి అని చెప్తున్నావు. సరే, ఇప్పుడు పోలీసులు మేమేమనుకోవాలా? మీరు అనుకోలేదని చెప్పి మా ఆయనను ఏమన్నా ఈడ్చుకొని పోలేదా? మంచి పోలీసులు అయితే గనక నీ మీద పోలీసు కేసు పెట్టలే, అది పెట్టలే, ఇది పెట్టలే నువ్వే చెప్తున్నావు. నువ్వే 2 వాక్యాలు నువ్వే చెప్తున్నావు. పోలీసులకు మర్యాద మా ఎమ్మెల్యే గారు ఇస్తారు, అదే మర్యాదను తీసుకుంటారు. అవినీతి చేసి లంచగొండితనానికి మరిగిన పోలీసు వాళ్ళకి మా అన్న మాట్లాడే ఏ ప్రతిపదమైనా ఏ విమర్శ అయినా సరిపోతారు తప్ప, నీతిగా నిజాయితీగా ఉండే పోలీస్ డిపార్ట్మెంట్లకు అధికారులకు మా అన్న వాడే భాష కానీ మా అన్న చెప్పే పదాలు కానీ ఏవి వర్తించవు. మొన్న గాంధీ జయంతి రోజు మీ 5 బ్రాంచ్ షాపులు ఉన్నాయి. 5 బ్రాంచ్ షాపులు బ్రహ్మాండంగా ఓపెన్ చేసి 24 గంటలు బిజినెస్ చేసుకున్నారు. ఇంకా మీ బ్రాంచ్ షాపుల గురించి ఇంకా చెప్పాల్సిన పనే లేదు. నీళ్లు మద్యం 2 కలిపి అన్ని చోట్ల కల్తీ మద్యం అమ్ముతారు. లేదు అంటే గనక గోవాకు అందరినీ గ్యాంబ్లింగ్ కు పిలుచుకొని పోయి, ప్రొద్దుటూరు జూదగాళ్ళు అందరికీ తెలుసు ప్రవీణ్ ఏం చేస్తున్నాడు. రీసెంట్ గా ఒకటి ఎర్రచందనం సంబంధించి ఒక కేసులో వాటర్ ప్లాంట్ రాము వాళ్ళకి సంబంధించిన ముఖ్య అనుచరుడు ముద్దాయి. ఆ ఎర్రచందనం కేసుతో సంబంధం ఉండేందుకు ఆ రోజు వాలంటీర్లు తిరగబడి నేను ఏమన్నారో కూడా ప్రొద్దుటూరు ప్రజలందరికీ తెలుసు. వాలంటీర్లను ఆ రోజు అన్నావు, వాలంటీర్లు నిన్ను అన్నారు. నీకేమో కాంతాలం పెద్దగా వచ్చాది, నువ్వు అన్న మాటలకి యువతల పక్కల మటుకు చూచా కూర్చోవాలనా? ఇవన్నీ కప్పుపుచ్చుకోనికి ఈ కల్తీ మద్యం తయారు చేసేదానికి, ఈ ఎర్రచందనం సంబంధించి వాళ్ళ వ్యక్తులను కాపాడుకోవడానికి, ఈ గోవాకు గ్యాంబ్లింగ్ తరపున అందరినీ పిలుచుకొని పోయి ఆడ ఆడిచ్చేదానికి పోలీసుల మద్దతు కూడగట్టాలి. కాబట్టి
నొప్పి తెలియకోకుండా దసరా పేరు అడ్డం పెట్టుకొని ఆడ వరదరారెడ్డి గారు విమర్శించారు కాబట్టి ఈడ నువ్వు నొప్పి తెలియకోకుండా పోలీసులను పొగిడితే ఏది చేప కింద నీరు మాదిరి మళ్ళా వరదరారెడ్డి అనే పేరు కూడా సంపాదించలేకున్నాడు. అన్ని చెడు అలవాట్లు ఉండేది నీకుండాయి. కేవలం పోలీసులను దువ్వుకొని ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ వాళ్ళను ఏదో పొగుడుతా ఎస్పీ మంచోడు, డిఎస్పీ మంచోళ్ళు దసరా సందర్భంగా చేసినారని చెప్తున్నావే. పోయిన సంవత్సరం అవాంఛనీయ ఘటన జరగలేదు కదా, మళ్ళీ పోయిన సంవత్సరం పెట్టలేదే. ఇంతకుముందు ఏమైనా జరిగినాయా దసరాలలో? ఇదేం ఫస్ట్ సారా దసరా బాగా సక్సెస్ఫుల్ గా ముగి నీకు? ఇంతకుముందు ఏం జరిగినాయా ఏమన్నా అల్లర్లు, ఏమన్నా తొక్కిసలాటలు జరిగినాయా, ఎవరైనా చనిపోయినారా, ఏమన్నా గొడవలు జరిగి? ఇన్ని దసరాల్లో లేదు. ఇప్పుడు 132వ సంవత్సరం, 131వ సంవత్సరం దసరా, 135వ సంవత్సరం. నువ్వు రాజకీయాలకు వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఏ రోజు పెట్టకూడదు నువ్వు దసరా? ఏం అన్ని రోజులు బాగానే జరిగింది కదా ప్రతి సంవత్సరం. ఇప్పుడు ఎందుకు పెట్టినావు? వరదరారెడ్డి గారు ఏదో పోలీసు వాళ్ళని అన్నాడు, ఇదంతా మనకు బాగా వర్కౌట్ అయ్యేటట్టుంది, నాకు ఇవన్నీ ఇల్లీగల్ కాంట్రాక్ట్లు ఉన్నాయి, మెల్లిగా దూకోవచ్చు అని చెప్పి మళ్ళా నీ పని నువ్వు చూసుకోకుండా మళ్ళీ ఇదొకటి మా ఆయనని ఏదో ఒక మాట అనాలి. వరదరారెడ్డి డైరెక్ట్ అనలేడు కదా పేరెత్తి, ఊరికే ఏదో ఒకటి విమర్శ చేయాలి కాబట్టి మధ్యలో మా ప్రసాద్ పేరు కలపడము ఏదో ఒకటి అన్నాము. ఏదన్నా అంటే మీరు చూసుకోండి. తప్పు చేసే పంచాయతీలన్నీ నీకాడ పెట్టుకొని ఒకసారి నువ్వే ఆలోచించుకో బాబాయ్. ఇంకొకసారి ఇట్లాంటి జొల్లు కూతలు అనవసరమైన మాటలు మాట్లాడి ఊరికే ఉనికిని నువ్వు కోల్పోకు. నువ్వు పోలీసులను ఎందుకు పోడుతున్నానో పోలీసులకు తెలుసు. పోలీసులు ఒకసారి డిఎస్పీ మేడం గారు, ఇక్కడ లోకల్ గా వచ్చిన కొత్త సిఐలు గాని ఎస్పీ గారు గాని ఒకసారి మా బాబాయ్ రికార్డు అట్లా తిప్పితే అర్థమవుతుంది మా బాబాయ్ కథంతా. వరదరారెడ్డిని పేరు ఎత్తి విమర్శించక చేతగాని ఆయన విమర్శించలేక వేరే వాళ్ళ మీద నెపం నెట్టి విమర్శ చేస్తున్నావు. నీకు అసలు ముందు సిగ్గుండాలా? ఒకసారి జాగ్రత్తగా ఉండు. అసలు మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.